ఆదాము, హవ్వ, కయీను, హేబేలు నలుగురు బాగుండేవారు. ఒకరోజు పొద్దున్న డోర్ కొట్టిన శబ్దం వినిపించి తలుపు తీయగానే ఎదురుగా కయీను. దా కయీను, లోపలికి రా. ఏంటి కయీను, ఇలా వచ్చావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు నాయనా, మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. అవునా? ఎందుకు కయీను అని అంటుండగానే నా చేతిలో ఒక సంచి పెట్టాడు. నా పొలంలో పండాయి, అందులో ఏదో కొంచెం తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని నవ్వుతూ ఆ సంచిలో చూడగానే అసలు అలాంటివి మనమైతే ఎవ్వరికి ఇవ్వం. అస్సలు బాగాలేవు అవి. అవి ఉపయోగించుకోవడానికి కూడా పనికిరావు. ఇదేంటి ఇలాంటివి ఇచ్చావు అని చూశాను. అంతే, కయీను మొహం మారిపోయింది. కయీనికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఇక మొహం చిన్న మొహం చేసేసుకున్నాడు. ఎందుకు చిన్న మొహం చేసేసుకున్నావు? ఎందుకు కోపం? నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకునే ఉంటావు కదా. నా మొహం చూసి కయీనికి లేచి నేను వెళ్తున్నాను అన్నాడు. బాధేసింది. గబగబా లేచి వెళ్ళిపోయాడు మొహం మార్చుకుని. తర్వాత ఇంకాసేపటికి మరలా డోర్ కొట్టిన సౌండ్ వస్తే వెళ్ళాను. తీసి చూస్తే ఎదురుగుందా హేబేలు. దా హేబేలు, లోపలికి రా అని పిలిచాను. డోర్ పక్కన ఉన్న సంచి చూశాడు. హేబేలు మొహం డల్గా కనిపించింది.